అమ్మ నమస్కారం. నమస్తేనన్న రమ్య. అమ్మ ఇప్పుడు మనం వేసుకునే గాజుల్ని బట్టి కూడా మనకు ఫలితాలు ఉంటూ ఉంటాయా? అంటే చాలా మంది ఇష్టంగా మట్టి గాజులు తీసుకుంటారు. ముఖ్యంగా మట్టి గాజులు ఇష్టం ఉన్న వాళ్ళు చార్మినార్ దగ్గరికి వెళ్ళి మరి తీసుకుంటారు. అండ్ నార్మల్గా ఒకేషన్స్ బట్టి ఇనుప గాజులు, వెండి గాజులు, ఇలా రకరకాల గాజులు ఉన్నాయి కదా. అసలు వీటి ప్రాముఖ్యత ఏంటి? అండ్ ఏది వేసుకుంటే మంచి జరుగుతుంది? గాజులు అనేది స్త్రీకి అందాన్ని ఇవ్వడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా కలగజేస్తుంది. ఆరోగ్యాన్ని ఎలా కలగజేస్తుంది అంటే కనుక మనము ఈ మణికట్టు దగ్గర నుంచి గాజులు వేసుకుంటూ ఉంటాం కాబట్టి ఇక్కడ మనకి బ్లడ్ సర్క్యులేషన్ ఫాస్ట్గా అవ్వడంతో పాటు ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా మనకి హెల్దీగా ఉంటాయి అన్నమాట. అయితే దీంట్లో ఆరోగ్యపరంగా ఒకటైతే కనుక ఈ గాజులు వేసుకోవడం వల్ల వాటి యొక్క అంటే చేతులు వేసుకున్నప్పుడు మనం ఊగుతూ ఉంటాయి, పనులు చేస్తున్నప్పుడు ఊగుతూ ఉంటాయి. ఆ కదలికల వల్ల ఎస్పెషల్లీ గాజుల యొక్క కదలిక వల్ల ఇంట్లో ఉన్న నెగిటివిటీ పోతుంది. మట్టి గాజులు స్త్రీకి ఐదవతనాన్ని ఇస్తాయి. అది ఏ రంగైనా పర్వాలేదు. అంటే ప్రథమంగా మనము 5 రంగుల గురించి మాట్లాడుకుందాం. నలుపు తప్ప మిగతా ఏ రంగులైనా, అంటే చాలామంది మ్యాచింగ్ తగ్గట్టుగా మారుస్తూ ఉంటారు. అలా కాకుండా సాధారణంగా ఉండేటప్పుడు ఎరుపు, ఆకుపచ్చ, బంగారపు రంగు, ఈ 3 రంగు గాజులు ఎప్పుడూ పునిస్త్రీ ముత్తైదు వేసుకుంటూ ఉండాలి. అయితే మనకి కొన్ని ప్రొఫెషన్ పరంగా కావచ్చు, చూడద్దు, ప్రొఫెషన్ పరంగా కావచ్చు, ఎక్స్పెక్ట్ చేశాను, ప్రొఫెషన్ పరంగా కూడా మనము ఒక్కొక్కసారి కొన్ని తీసేయవలసి వస్తుంది. ఆ కాసేపటికి మనము ఉద్యోగరీత్యా కావచ్చు, మనం ఉన్న ఏ క్యాడర్లు అంటే ఏ రంగంలో ఉన్నా ఆ రంగానికి తగ్గట్టుగా మనము అలంకరణ చేసుకుని పెడతాము. కానీ తాత్కాలికంగా వేసుకున్న నిత్య కూర్చొనిలో మనము గాజులు కంపల్సరీ వేస్తాము. బంగారంతో పాటుగా గాజులు వేసుకోవాలి. ఎందుకు అంటే బంగారానికి అనుసంధానంగా మట్టి ప్రతీక, తర్వాత బంగారము కలికి ప్రతీక. కలి పురుషుడికి ఎక్కడ ఎక్కువ బంగారం ఉంటుందో అక్కడ కలి పురుషుడు ఉంటాడు. ఇది ఆధ్యాత్మిక పరంగా. అయితే ఎక్కువ బంగారం ఉంటే కనుక అది క్యాన్సర్ కారకాలు కూడా అవుతుంది. క్యాన్సర్ని అట్రాక్ట్ చేస్తుంది బంగారము. అది ఒక ప్రయోగంలో కూడా మనకి తేలిందనమాట. బంగారాన్ని అంటే ఒక కెమికల్ పదార్థం ఉంటుంది, బంగారాన్ని దగ్గర పెట్టి చూస్తుంటే ఆ కెమికల్ పదార్థం ఏమవుతుందంటే బంగారాన్ని జరుపుతున్న కొద్దీ ఆ కెమికల్ పదార్థము ఇట్లా అట్రాక్ట్ అవుతుంది. మిగతా వాటికి అది అలా అంటే కదలిక లేదు. ఈ బంగారానికి మాత్రమే అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది. అదేంటంటే క్యాన్సర్ కారకమైనటువంటి కెమికల్ పదార్థము. ఆ పదార్థము మనకి ఈ బంగారంతో పాటు గాజులు వేసినట్టయితే కనుక అది అక్కడికే ఆగిపోయే అవకాశం కనబడుతుంది అనమాట. ఇది సైంటిఫిక్ పరంగా. అయితే ఆధ్యాత్మిక పరంగా గాజులు లక్ష్మీ అమ్మవారికి ప్రతీక. మట్టి గాజులు భూతత్వాన్ని మనకి తెలియపరుస్తాయి కాబట్టి మట్టి గాజులు వేసుకోవాలి. మరొకటి, సీమంతం అప్పుడు కూడా చాలామందికి అంటే సీమంతం చేసేటప్పుడు ఆ స్త్రీకి ఎక్కువ మట్టి గాజులే తొడుగుతారు. ఒక్క బంగారపు గాజు ఉంచి మిగిలిన మట్టి గాజులన్నీ జతలుగా, దీనికి ఒక లెక్క ఉంటుంది, 32 ఒక దగ్గర, 31 ఒక దగ్గర వేస్తారు, కుడి చేతికి ఎడమ చేతికి. ఈ మట్టి గాజుల యొక్క రాపిడి వలన లోపల ఉండే ఆ పిల్లడు కానీ ఆ బిడ్డకు మంచి జరుగుతుంది అన్న ఉద్దేశంతో సీమంతం రోజున ఈ అమ్మాయికి వేస్తారనమాట, గర్భవతికి వేస్తారు. తర్వాత బంగారము అలా చెప్తాము. ఇంకా వెండి దగ్గరికి వచ్చేటప్పటికి వెండి గాజు వేసుకోవడం వల్ల చంద్రుడికి ప్రీతి కొరకు వెండి గాజు వేసుకుంటారు. చాలామంది చూసే ఉంటారు, బంగారంతో పాటు వెండి గాజు కూడా వేసుకుంటారు. ఒక గాజు అయినా కనీసం వేస్తారు. అయితే ఇంకొకటి ఏంటంటే రాగి గాజులు కూడా కొంతమంది వేస్తుంటారు. రాగి దేనికంటే రవిగ్రహం యొక్క అనుగ్రహం పొందడం కోసము ఆస్ట్రాలజీ పరంగా రాగి గాజు వేస్తుంటారు. అది జ్యోతిషపరంగా. అయితే మనిషి శరీరంలో ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది కాబట్టి ఆ ఉష్ణోగ్రతను బ్యాలెన్స్ చేయడం కోసము మనం రాగి వస్తువు, గాజు కావచ్చు, బ్రేస్లెట్ కావచ్చు, ఏదైనా వేసుకున్నట్టయితే ఉష్ణానికి సంబంధించినటువంటి డిసీజెస్ రాకుండా ఉంటుంది. అయితే ఇంకా ఇనప గాజులు కూడా చాలామంది వేస్తుంటారు. ఇనప గాజులు అనేది వేయకూడదు. ఇనప గాజులు వేస్తే మొత్తం సర్వనాశనం అయిపోతుంటుంది. ఏదైనా అంటే ఆరోగ్యపరంగా మనకి నష్టం కలుగుతుంది, జ్యోతిష్యపరంగా నష్టం కలుగుతుంది. కాబట్టి ఇనప గాజులు తప్ప మిగతా గాజుల్లో శ్రేష్టమైనవి ఇవి నిత్యం వేసుకుంటాము. ప్రొఫెషన్ పరంగా ఉండేవాళ్ళు అప్పటికప్పుడు అవి వేసుకుని వాళ్ళ ప్రొఫెషన్ టైం అయిపోగానే మళ్ళీ ఇవి ధరిస్తూ ఉంటారనమాట. గాజులు అనేవి స్త్రీకి 5వ తనంలో ఒక తనం అనమాట.
మరి ఆ స్త్రీ ముత్తైదువు అని తెలియడానికి కొన్ని కొన్ని గుర్తులు పెట్టారనమాట. మట్టెలు, గాజులు, నుదుటిన తిలకము, సింధూరము, మెడలో నల్లపూసలు, పుస్తెల్తాడు, ఇవన్నీ మనకి స్త్రీకి పెట్టిన ఆభరణాలు అనమాట. అమ్మ ఇంకో చిన్న సందేహం, అంటే గాజులకి మన హిందూ పురాణాలలో కావచ్చు లేకపోతే హిందువులలో ఎంత ప్రాముఖ్యత అంటే ఏదైనా శుభకార్యానికి వెళ్ళినప్పుడు కూడా గాజులు పలిగిపోతే చాలా మంది అరిష్టంగా భావిస్తారు. అది ఎంతవరకు నిజం? నిజమే. అది మనకి గబుక్కన వేసుకుంటున్నప్పుడు గాజులు పగిలిపోయినా, లేదా అంటే ఏదైనా తగిలి గాజులు పగిలిపోయినా, గాజులే కదా జనరల్గా అందరూ వేసుకుంటారు. ఆ పగిలిపోయినప్పుడు అంటే ఆ ఇల్లాలు భయపడుతుంది, అమ్మో ఏదైనా అరిష్టం అవుతుందేమో అని. అయితే ఒక్కొక్కసారి అంటే క్యాజువల్గా పగిలినప్పుడు అంత బాధపడాల్సిన పని లేదు, కానీ పగిలితే మాత్రము ఆ స్థానంలో పగిలిన గాజు తీసేసి అది ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా మొక్కల్లో పడేయాలి. ఆ స్థానంలో వెంటనే ఆ ప్లేస్ని రీప్లేస్ చేసేసి మళ్ళీ వేరే గాజులు వేసుకున్నట్టయితే కనుక అంత చెడు అయితే ఏమీ జరగదు. అయితే పాత అయిపోయిన గాజుల్ని, రంగు వెలిసిపోయిన గాజుల్ని ఏం చెయ్యాలి అంటారు. ఇప్పుడు ఇవాళ రేపు చిన్న పిల్లలందరూ ఏం చేస్తున్నారు, డిఐవై చేసేస్తున్నారు. ఆ పగిలిపోయిన గాజులన్నీ అంటే రంగు వెలిసిపోయిన గాజులు కావచ్చు, లేదా అంటే పాత అయిపోయిన ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయిన గాజులు చేయాలనిపిస్తే కొత్త కూడా పలగొట్టేసి చేసేస్తారు. సో అలాగ కూడా చేసుకున్నా మంచిదే, కానీ పారేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులోనూ ముత్తైదువు పారేయడం అనకూడదు, విసర్జించడం అనాలి. ఆ విసర్జించేటప్పుడు ఒక్కసారి అమ్మవారి పేరు చెప్పుకొని విసర్జించినట్టయితే కనుక ఆ గాజులు, బయట పడేసిన గాజుల్ని కూడా చాలామంది చెడుకు ఉపయోగిస్తారు. కాబట్టి అలా చేయకుండా ఏం చెడుకు ఉపయోగిస్తారమ్మా? చెడు ప్రయోగాల కోసం ఉపయోగిస్తారు. బట్టలు, గాజులు, గోర్లు, తల వెంట్రుకలు, ఇలాంటి వాటన్నిటిని తీసుకొని చేస్తారు. ఎందుకు? చెప్పులతో కూడా చేస్తారు కదా, అందుకే చెప్పుల్ని ఎప్పుడు అలా బయట పడేయకూడదు. అంటే చెప్పు కింద ఉన్న మట్టితో చేస్తారు అని విన్నా. చెప్పు కింద మట్టి పనికిరాదు, మళ్ళా కాలి కింద ఉన్న మట్టితో చేస్తారు. అరికాలు కింద ఉన్న మట్టితో చేస్తారు. అది చెడు చేసే వాళ్ళకి. కాబట్టి సాధ్యమైనంత వరకు మనము గాజుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అందులోనే వెయ్యాలి అంటే కనుక ఆధ్యాత్మిక పరంగా అదొకటైతే, మామూలుగా మనకు ఆరోగ్యపరంగా ఆ గాజుగా ముక్కలు ఎక్కడైనా గుచ్చుకుంటే ప్రమాదం కదా. అందులో షుగర్ పేషెంట్స్కి గుచ్చుకుంటే అది కాలు తీసేదాకా పెడుతుంది. కాబట్టి గాజుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఈరోజు మనం గాజుల టాపిక్ నుంచి దుష్ట ప్రయోగాల టాపిక్ దాకా వెళ్ళిపోయాము. రెండు మిక్స్ అయిపోయాయి. థ్యాంక్ యూ అమ్మా. నమస్తేనన్నా.